కంటోన్మెంట్ నియోజకవర్గం ఓల్డ్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల సమస్య తెరమీదకొచ్చింది. డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పంపిణీ చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా కొద్దిమంది అక్రమంగా డబుల్ బెడ్రూమ్ నివాసం ఉంటున్నారని ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు. అందులో భాగంగానే ఆయా ఇండ్ల నుంచి వారిని బయటికి పంపించి ఆ ఇండ్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తరఫున తాళాలు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇదంతా జరుగుతూ ఉండగా ఆందోళన వాతావరణం నెలకొనడంతో పోలీసుల సాయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకే వెస్ట్ మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 420 డబుల్ బెడ్రూమ్లను ఇక్కడ నిర్మించారు. అందులో 273 మాత్రమే మొదటి దశలో అర్హులైన వారికి అందజేశారు. కాగా మరో 195 లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ పట్టాలు అందించడంలో కాస్త ఆలస్యం, ఏళ్లు గడిచిపోవడం, దీంతో కొద్దిమంది లబ్ధిదారులు అధికారుల ఆదేశాలను పక్కన పెట్టి ఆయా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ అధికారులు ఒక్కసారిగా వారిని ఆయా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నుండి బయటకు పంపివేసి ఇండ్లకు తాళాలు వేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు పోలీసులను పెద్దగా మోహరించి ఎటువంటి ఆందోళన చేపట్టకుండా అధికారులు ప్రతిష్టాత్మకమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాగా 16 మంది అనాథరైజ్డ్ వారే ఇక్కడ తలదాచుకుంటున్నట్లుగా ఆర్డీఓ సాయిరాం వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ల పంపిణీ 2వ దశ కార్యక్రమం ఆలస్యం కావడంతో డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం కేటాయించని వారందరినీ కూడా తొలగించినట్లుగా అధికారులు తెలిపారు. రాబోయే 15 రోజుల్లో 2వ దశ లబ్ధిదారుల వివరాలను వెల్లడించి వారికి అందజేస్తామని ఆయన వివరించారు. ఈరోజు మారేడుపల్లి 2 BHK లో హౌసింగ్ అండ్ రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ తోటి ఓల్డ్ మారేడుపల్లి 2 BHK రావడం జరిగింది. వీళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడ నుంచి తీసేసి ఇల్లే ఇంకా మనకి ఇక్కడ మొత్తం 468 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 273 ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము. ఇంకొక 195 ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దాంట్లో ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్ 4 తహసీల్దార్లు, నేను ఆర్డీఓ సాయిరాం, సికింద్రాబాద్ ఇక్కడ వీళ్ళందరినీ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. అందులో 16 మంది ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు, మిగతా ఎవరైతే డబుల్ లాక్ అంటే గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకుని ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ వేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే జెన్యూన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 2 BHK ఇచ్చి ఈ ప్రాసెస్ కంప్లీట్. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ సార్ దీంట్లో మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఏరియాని బట్టి ఎక్కువ ఇల్లు కావాలని మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయని, తక్కువ ఉన్నాయండి. దీంట్లో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే సింగిల్ హౌస్ అంటే తీసేసిన ఇంటికి సింగిల్ హౌస్ చొప్పున 273 హౌసెస్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ క్లెయిమ్స్ ఏ ఉన్నాయో అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేసి 15 days లో కంప్లీట్. సర్ అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకుండా ఇల్లీగల్ గా ఉంటే 16 మాత్రమే. 16 హౌసెస్ ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ లాక్ వేసుకుని మా లాక్ మీద వాళ్ళ లాక్ వేసుకున్న వాళ్ళు కూడా రిమూవ్ చేసి గవర్నమెంట్ తరఫున లాక్ 45 మెంబర్స్ ఉన్నారన్నారు. వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు అంటే అందులో లిస్ట్ లో వాళ్ళు ఉన్నారా? ఉన్న వాళ్ళు ఉన్నారు, రిమూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లీగల్ గా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి ఇంతకుముందు అధికారులు శాంక్షన్ సెకండ్ లిస్ట్ ఇచ్చారు. కేవలం ప్రపోజల్ మాత్రమే వచ్చింది, ఫైనల్ కాలేదు. అది కూడా కంప్లీట్ చేసేసి 15 days లో ఫస్ట్ 250 ఇచ్చారు, తర్వాత 273 250 మొత్తం కంప్లీట్ అయింది చెప్పి. సో 15 days లో ప్రాసెస్ కంప్లీట్. ఇప్పుడు జస్ట్ ఎంక్వైరీ ఎంక్వైరీ కాదు సార్, 15 days లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇక్కడ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 BHK రెవెన్యూ సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఫ్యూ హౌసెస్ని ఇల్లీగల్గా అప్రోచ్ చేస్తారని. సో
ట్రెస్ పాస్ చేస్తున్నారని, సో వాళ్ళు వచ్చి దానికి ఎవిక్షన్ చేయాలని మాకు లెటర్ ఇచ్చారు. అకార్డింగ్లీ మేము కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ నోట్స్ ఇచ్చాము. దాంతో మార్నింగ్లో స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి కంప్లీటెడ్. సో వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు